ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృప మీ అందరికీ తోడైంది. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 20వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభుని స్తుతించండి, ఎందుకంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తావు? నీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తావా? ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తావా? నీ వ్యాపారం కొరకు, నీ యొక్క కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తావా? నీకు విడుదల కావాలని, స్వస్థత కావాలని దేని కొరకైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన దేవుడు సఫలపరిచాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించండి. అందుకే అక్కడ వాక్యం ఉంది, నీ ప్రార్థనలన్నీ అంట. దేవుని బిడ్డలారా, ఎన్ని ప్రార్థనా అంశాలైతే దైవ చిత్తంలో ఉన్న వాటిని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసావో వాటన్నిటిని కూడా దేవుడు ఈరోజు ఆలకించాడు. వాటన్నీ నీ ప్రార్థనలన్నిటి విషయంలో దేవుడు నీకు సహాయపడబోతున్నాడు. నీ ప్రార్థనలన్నీ ఆలకించి అద్భుతమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. గనుక నీ ప్రార్థన త్రోసివేయబడలేదు. నీ ప్రార్థన దేవుని సన్నిధిలోనికి చేరింది. ఆయన నీ ప్రార్థనని విని నీవు అడిగిన ప్రతి ప్రార్థన అంశమును ఆయన సఫలపరచబోతున్నాడు. కాబట్టి ఈ మాటను నమ్మండి. దేని కొరకు నువ్వు ప్రార్థన చేసినా దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఎందుకంటే ఆయన నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. ఆయన సఫలపరచబోతున్నాడు. ఏ కార్యం కొరకు నువ్వు ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. కనుక ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభుకి నిండు మనసుతో కృతజ్ఞత చెల్లించండి. ఎందుకంటే ఆయన ప్రార్థన త్రోసివేయలేదు, కానీ నీ ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించి ఉన్నాడు. కాబట్టి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలం నమ్ముతూ విశ్వసిస్తున్నారో, అవును నాయన, నీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు. అయ్యా, ఆరోగ్య విషయంలో, ఆత్మీయత విషయంలో, ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల విషయంలో, మూయబడ్డ గర్భాలు తెరవబడాలని వేటి కొరకు ప్రార్థించారో ఆ ప్రార్థనలన్నీ మీరు సఫలపరిచారని నీ వాక్యం ద్వారా మాట్లాడారు. వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఆశ్చర్యమైన కార్యాలు తండ్రి మీరు జరిగించబోతున్నందుకై మీకే సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.